మన దగ్గర మునుగోడు ఎలక్షన్ జరిగింది. మునుగోడు ఎలక్షన్లో బీజేపీ బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ క్యాండిడేట్లు కూడా బలమైన క్యాండిడేట్లు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్రభావం చూపినా అందరు డబ్బులు వచ్చి. అప్పుడు నేను మునుగోడులో అడిగిన, ఆ పార్టీ ఇచ్చింది, ఈ పార్టీ ఇచ్చింది, ఈ పార్టీ ఇచ్చింది, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 6 లేదా 7 ఉన్నారు, లేదా 6 ఉన్నారు. 6 పైసలు వచ్చినాయి. లిటరేటు నాకు పైసలు వచ్చినాయి అన్నాడు, ఇల్లిటరేటు నాకు పైసలు, అందరిగా ఇంకా దానిలో ఏమిటి సిగ్గు ఏ శరము ఇప్పుడు వీళ్ళకు కూడా లేదు, పంచటం లేదు, తీసుకున్నట్లేదు, ఏ మనం లేకుండా చెప్తున్నారు. మంచిగా నిజాతిగా చెప్తున్నారు అందరూ. వాళ్ళు 10,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారు, 1,500 ఎవరు ఇచ్చారు, 3,000 వచ్చారు, 6,000 ఎవరు ఇచ్చారు. మరి ఎవరికి వేస్తారు ఓటు అంటే? ఇప్పుడు 6 ఉన్నారు ఇంట్లో. 1,500 ఇచ్చిన వాళ్ళు ఆయన ఒక్కడే వేస్తున్నారు 1,500. 3,000 ఇచ్చిన వాళ్ళకు 2, 4,000 ఇచ్చిన వాళ్ళకు, 6,000 ఇచ్చిన వాళ్ళకు మిగతా సభ్యులు ఇట్లా డివైడ్ చేసుకుంటారు. ఎందుకంటే రేపు పొద్దున్న వచ్చి అడుగుతారు, వాడు నేను డబ్బులు ఇచ్చినా మీ దాంట్లో ఓట్లు పడలేమంటే ధర్మంగా అమ్మతోడు దేవునితోడు నేను నీ దగ్గర పైసలు తీసుకుని నేను వేసిన అంటాడు. చాలా తెలివి మీరిండ్రు ఓటర్లు. కానీ పంచాయతీ ఎలక్షన్ ఉల్టా అయింది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో డైరెక్ట్ మనిషి కనబడుతుంది, ఇక్కడ గడప గడప కనబడుతుంది. అరే నేను ఇచ్చింది 3,000కు, 3,000 మందికి ఇచ్చిన, నేను నాకు 500 ఇట్లు వచ్చినాయి ఓట్లు. నాకు 500 ఓట్లు అంటే 500 దండం పెడతాను మీకు, మిగతా వాళ్ళు 1,500 మంది నా డబ్బులు నాకు ఇవ్వమంటాడు. వాడేమంటాడు, అమ్మతోడు దేవునితోడు నా పిల్లలతోడు నేను నా డబ్బులు తీసుకుని ఓట్లు వేసిన అంటాడు. ఇప్పుడు ఈ తోడులు అమ్మతోడులు అందరూ, మన ముఖ్యమంత్రి ఎక్కడ పోతే అక్కడ తోడు తిని ఓటు వేసుకుపించుకుంటారు మాట. ఏది ఎంపీ ఎలక్షన్లో అమ్మతోడు, అయ్యతోడు, శివంతోడు, దేవునితోడు, ఆయన ఈ తోళ్ల మీద నడుస్తున్నాయి.